హాయ్, వెల్కమ్ టు ద సివిలియన్ ఛానల్. బెట్టింగ్ ప్రమోషన్స్ పైన మన తెలుగు స్టేట్లో 2 స్టేట్లలో విపరీతమైన రచ్చ నడుస్తుంది. హాట్ టాపిక్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది అది. అయితే ఇక్కడ మొన్న నాన్ వేషన్ అన్న యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిండు అన్న. ఏమని పెట్టిండంటే ఇట్లా ఇమ్రాన్ గురించి ఇట్లా అని చెప్పి ఇట్లా ఒక వీడియో పెట్టిండు. ఏమని ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేస్తాడు ఇట్లా అని చెప్పి బాగుంది. ఇప్పుడు అన్న దాన్ని ఫైట్ చేయడం ఇట్లా గుడ్ థింగ్. అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అన్న హెల్ప్ చేస్తాం. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించడానికి మంచి పాత్ర వహించిండు. స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి డెసిషన్ తోటి ఉన్నాడు అన్న. కానీ ఇందులో పాయింట్ ఇక్కడ ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే, ఇమ్రాన్ అన్న గురించి చెప్పినప్పుడు వాళ్ళ తల్లి గారిని వాళ్ళ మదర్ని ఒక మాట అన్నాడు ఆయన, ఇట్లా వ్యభిచారం చేస్తుంది అని చెప్పి. నువ్వు చూసినావా అన్న? నా సైడ్ నుంచి క్వశ్చన్ ఇది, నువ్వు చూసినావా? నువ్వు చూడలేదు కదా. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు చెప్పినావు, ఎందుకంటే నువ్వు ఇండియాలో లేవు. ఎవరో ఒకరు నీకు చెప్పి ఉండాలి, లేదా ఏదో నీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. కానీ అన్న, నువ్వు బెట్టింగ్ యాప్స్ పైన చేస్తున్న విషయం పైన నేను ఐ సపోర్ట్ యూ. ఒక 100% నా సపోర్ట్ నీకే ఉంటుంది. కానీ ఇమ్రాన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు. ఇమ్రాన్ వాళ్ళ తల్లి చేయలే, వాళ్ళ మదర్ చెప్పలే చేయమని. వాళ్ళ ఫాదర్ బతికే ఉండు, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అని చెప్పారు. నువ్వు వ్యూస్ వస్తున్నాయని చెప్పా, లేకపోతే ఇన్ఫర్మేషన్ అట్లా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అన్న. ఇంకోటి అన్న, బెట్టింగ్ యాప్స్ పైన మీరు చెప్పడం అనేది చాలా బాగుంది. ఎట్లా వాళ్ళ పైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వీడియోలు తీసి వాళ్ళు పెడుతుండ్రు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇమ్రాన్ వాళ్ళ అమ్మ కానీ చెప్పమని చెప్పాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబిడ్డ అని. కాబట్టి మనం ఏదైనా చెప్తున్నప్పుడు మన సైడ్ నుంచి ఆలోచించి అవతల వాళ్ళ సైడ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇంకో విషయం, మీరు చెప్పేది ప్రతి ఒక్కటి బాగానే ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ పైన మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్టే. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధం లేని విషయం ఇది. జస్ట్ నా సైడ్ నుంచి ఇది ఒక ఒపీనియన్ అన్న. మీకు ఏదన్నా కరెక్ట్, ఇప్పుడు మీరు ఏదన్నా అనుకుంటే మీరు చెప్పొచ్చు. ఇంకోటన్నా, మీరు చేసిన విషయాలన్నీ కూడా గుడ్ థింగ్స్. మీరు సజ్జనార్తో సార్ చేసిన వీడియో కూడా పాపులర్ అయింది, వైరల్ అయింది. సార్ కూడా మస్తు ఎంకరేజ్ చేసిండు. ఇప్పుడు కూడా ప్రజెంట్ సార్ కూడా ఎప్పటి నుంచో కూడా ఎంకరేజ్ చేస్తుండవు. ఈ విషయం పైన ఇమ్రాన్ అన్న విషయంలో వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోవడం మాత్రం తప్పే అన్న, పక్కా చెప్తున్నా. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ తర్వాత నాన్ వేషన్ అన్న అట్లా అనడం కరెక్టేనా, లేదు ఈ ఇమ్రాన్ అన్న కరెక్టేనా అని చెప్పి ఈ విషయం పైన మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.